హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కోడిగుడ్ల పులుసు అనేది చేస్తున్నానండి. దానికోసం ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలండి. గ్యాస్ మీద చూడండి, ఇలా వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం కొత్తిమీర, ఆనియన్స్, టమోటాలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను కోడిగుడ్ల కూరలోకి మసాలా అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కొత్తిమీర అనేది మా ఇంటి దగ్గర కాసిందేనండి, అందుకే చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరిను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమోటా ముక్కలు వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత వచ్చేసి ధనియాల పొడి అండి. ఆల్రెడీ మనం కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ చాలు, ధనియాల పొడి ఎక్కువ అవసరం లేదు. తర్వాత లవంగాలు కూడా 2 వేసుకున్నానండి నేను. అలాగే వేసుకోకుండా వాటిని మధ్యలోకి వించి వేసుకొని వాటిని బాగా గ్రైండ్ చేయాలండి. చూడండి, మిక్సీ బౌల్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేయాలి. తర్వాత మనం గ్యాస్ మీద పెట్టినటువంటి కోడిగుడ్లు బాగా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కోడిగుడ్లన్నీ బాగా ఒలుచుకున్నానండి. ఒలిచి పక్కన పెట్టాను. తర్వాత దానికి ఘాట్లు పెట్టాలండి. చాక్తో ఎక్కువ కాకుండా లైట్గా మొదలు మాత్రమే పెట్టాలి, ఎందుకంటే మసాలా అంతా గుడ్డులోకి వెళ్ళడానికి కోసం. అలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, నేనైతే అన్ని దాంట్లో ఘాట్లు పెట్టుకుంటాను. అట్లా నిలువుగా అడ్డంగా కొంచెం కట్ చేసుకుంటాను. కట్ చేసి పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ని కూడా బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమోటా ముక్కలు, తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగనించిన తర్వాత కొంచెం లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఆ టమోటా ముక్కలు అనేది బాగా మగ్గాలండి. అందుకోసం ఒక 2 మినిట్స్ అలా వేయించుకొని తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ కారం పొడి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలిపుకోవాలండి. చూడండి, ఆ మసాలా ఆ కారం అంతా ముక్కలకు పట్టేలాగా సిమ్లో పెట్టుకొని కలిపుకోండి, లేకుంటే మాడిపోతుంది. కారం అనేది ఆయిల్లో వేయగానే తొందరగా మాడిపోతుందండి. అలా వేయించుకున్న తర్వాత మనం పక్కన మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కొందరైతే ఈ మసాలాలోనే కారం, ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటారండి. నేనైతే ఇలా విడిగా ఉప్పు, కారం అనేది విడిగా వేస్తాను. మసాలా అంతా బాగా వేగనిస్తానండి. ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన అంతా, మసాలా పచ్చివాసన ఉంటుంది కొంచెం, ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియంలో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత చూడండి, అడుగు అంటుకోకుండా బాగా ఒక 2 మినిట్స్ అలా వేగనిచ్చిన తర్వాత అందులో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి అండి. వాటర్ పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ అలా వేసుకుంటానండి. చూడండి, ఈ విధంగా వేసుకొని బాగా కలిపుకోవాలండి. మసాలానంతాను బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలిపిన తర్వాత మనం పక్కన ఉడికి పెట్టుకున్నాం కదండి, ఉడికినటువంటి కోడిగుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్లు ఇందులో తెచ్చి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందుకో ఈ మసాలా అంతా ఆ కోడిగుడ్లకు పడుతుంది. ఈ విధంగా వేసుకొని బాగా కలిపుకోవాలండి. ఆ మసాలా అంతా కోడిగుడ్లకు పట్టేలా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. నేను కొంచెం సాల్ట్ తక్కువ అంటే మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత మూత పెట్టేసి బాగా ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ ఉంటే బాగా ఉడుకుతాయండి. చూడండి, ఈ విధంగా బాగా ఉడికాయి కదా, చూడడానికి బాగా నోరు ఊరుతుందండి. తర్వాత కొంచెం కొత్తిమీరతో
పైన వేసానండి, కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూడండి, ఇప్పుడు వేడి వేడి కోడిగుడ్ల పులుసు అనేది మసాలా కర్రీ అండి, ఇది రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తిన్నామంటే చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.